ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మానసిక ప్రశాంతత నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక ఒత్తిడులు, సమస్యలు మన మానసిక ప్రశాంతతకు అవరోధం కలిగిస్తూ ఉంటాయి. ఈ స్థితి మన అందరికీ సర్వసామాన్యమే. చేసే పనుల్లో కొంచెం శ్రద్ధ పెట్టి వాటిని పూర్తి చేస్తే మనం ప్రశాంతంగా ఉండగలం. మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటూ, మనం చేయవలసిన పనులకు బాధ్యత వహించడం, జరిగిపోయిన ఒమిషన్స్ అండ్ కమిషన్స్ ను అక్కడితో వదిలివేయటం, సంతృప్తి పడటం, వాదనలకు పోకుండా పొరపాట్లను ఒప్పుకోవడం, స్వార్థం వదివేయడం, అత్యాశకు పోకుండా ఉండడం, మన సామర్థ్యానికి మించినవి, సాధ్యం కాని లక్ష్యాలు పెట్టుకోవడం వలన, అలవిగాని కోరికలు కోరుకోవడం వలన, స్వార్థంతో, అత్యాశతో, అలవిగాని కోరికలతో, సుఖానికి అలవాటుపడి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలనుకోవడం వలన, సినిమాలు సామాజిక మాధ్యమాలలో కనిపించే మంచి కంటే చెడుని ఎక్కువగా గ్రహించడం వలన, ఈ ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అందరికీ నేను నచ్చాలి అనుకొని ప్రతిక్షణం నటిస్తూ బతకడం, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, మితిమీరిన నాగరికతతో మత్తు పదార్థాలకు పానీయాలకు బానిసలవటం, ముఖ్యంగా నేటి యువతకు తమ జీవితానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లోపించడం, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవటం లేదా డిప్రెషన్లోకి వెళ్ళటం, తీరని కోరికలతో సర్దుబాటు చేసుకునే మనస్తత్వం లేక మానసిక సంఘర్షణకు గురికావడం, మానసిక ప్రశాంతతను కోల్పోవడం, చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకపోవడం, ఎంతటి పెద్ద చదువులు చదివిన వారు కూడా నైతిక విలువలు కోల్పోయి ప్రవర్తించడం, న్యాయం ఖరీదైపోవడం, ఖరీదు భరించినా కూడా న్యాయం దొరుకుతుందనే భరోసా లేకపోవడం, టెక్నాలజీ కంటే వేగంగా వింత జబ్బులు పుట్టుకరావటం, ధనికులు పేదల మధ్య వ్యత్యాసం పెరగడం, ఎకరం పోయినా పర్వాలేదు, నికరంగా బతకాలనుకోవడం, వారసుడుగా మగపిల్లాడే పుట్టాలని అనుకోవడం, అప్పటి వరకు డజన్ల కొద్దీ సంతానాన్ని కనడం, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నారు పోసినవాడు నీరు పోయడా అనే మూఢ నమ్మకంతో ఎక్కువ మంది సంతానాన్ని కనడం, ఇద్దరూ చదువుకోవడం వల్ల భార్యాభర్తలు నువ్వు గొప్ప నేను గొప్ప అని వాదించుకోవడం, అందుబాటులో ఉన్న వనరులను అవసరానికి మించి వాడుకోవడం, ఈ విధమైన చర్యల వల్ల మనుషులం ఈరోజు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాము. మనల్ని మనం ప్రేమిస్తూ ఇతరులను ప్రేమించగలగటం వలన మానసిక ప్రశాంతిని పొందగలం. సహాయగుణం పెంచుకుని స్వార్థ బుద్ధిని వదులుకోవటం వల్ల ఇతరుల చేత ప్రేమను, గౌరవాన్ని పొందగలం. అస్తవ్యస్త ఆలోచనలు, పనులు చేయకుండటం, మనస్సును అదుపులో పెట్టుకొనుటకు కొంత సమయం ధ్యానం చేయడం, దేవుని పూజ నిర్వర్తించుటం, కష్టాలలో కూడా ముఖంపై చిరునవ్వుతో మెలుగుతూ మన పనులు చేసుకుంటూ మానసిక ప్రశాంతత సాధించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నించడం వలన చాలా వరకు మనకు మనమే ఎన్నో సమస్యలను పరిష్కరించుకోగలం. ఏ సైకలాజికల్ ప్రెజెంటేషన్ బై యువర్ వెల్విషర్ జై వీడియోస్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.